ముందు ముస్లిం దేశాల్లో ఒకళ్ళు తన్నుకోవాలి. ఈ తన్నుకుంటున్నప్పుడు అందులో ఒక వర్గపు ముస్లింలు అయ్యో మాకు అన్యాయం జరిగిపోయిందని అమెరికా, యూరప్ దేశాలకు వెళ్ళాలి. శరణార్థులుగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి సంబంధించినటువంటిది అవకాశాలు అక్కడ వాళ్ళు ఇవ్వాలి. అలాగ చేయడానికి కోసం అని చెప్పేసి మీడియా ద్వారా వీళ్ళ గొడవల్లోనే చనిపోయింది. ఇప్పుడు సిరియా మీదకి ఏ హిందువులు వెళ్ళి దాడి చేయలేదు, ఏ క్రైస్తవులు వెళ్ళి దాడి చేయలేదు. ముస్లింల్లోనే 2 గ్రూపులు కొట్టుకుంటే అక్కడ చనిపోయినటువంటి ఒక బిడ్డ ఫోటోని ప్రొజెక్ట్ చేసి యూరప్ దేశాల్లో వాళ్ళు పాగా వేయగలిగారు. దాన్ని ఏమంటారు, ఘన స్వాగతం పలికి ఫ్లవర్ బొకేలు ఇచ్చి మరీ వాళ్ళని ఆహ్వానించిన సందర్భం అప్పట్లో జరిగింది. ఇలాగా ఒక వ్యూహాత్మకంగా వెళ్ళి ఇప్పుడు ఆ దేశాలనే చట్టబద్ధంగా ఇస్లామిక్ దేశాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తమ వ్యూహంలో భాగమని మాట్లాడుకుంటున్నటువంటి ముస్లిం బ్రదర్హుడ్ లీడర్లు ఓపెన్గా చెప్పుకుంటున్నారు. ఇది అమెరికా, యూరప్ దేశాల్లో వెస్ట్రన్ సివిలైజేషన్ని మార్చి తమ వైపుకి, అంటే ముందు మనకి దూరపు కొండలు నునుపు, మన వాటి మీద ఒక విరక్తి, దాన్ని వాడుకుందామని చెప్తున్నారు. ఇప్పుడు యూరప్ దేశాల్లో 700 సంవత్సరాల యుద్ధంలో సాధించలేనిది ఇప్పుడు మనం సాధించగలుగుతున్నాం అన్నటువంటిది ఓపెన్గా చెప్పుకుంటున్నటువంటి విషయం. 700 years of our trial to conquer Europe by force failed. They did something wrong, very wrong. They tried for many years to conquer Europe through wars, only wars. This is the soft Islamic conquest of the West. Basically, what the Islamic and again, I'm an Orthodox Muslim. What we couldn't do in the last, say, 20 years, now the West is doing it for us for free and even paying for it. Allah permitted them to live off the infidel while they are subduing them. So it had sort of a parasitic type of attitude where they can live off of the host country, where their goal is to eventually eradicate the host. ఇది నిదానంగా ఆ దేశాలను ఎలా ఆక్యుపై చేసుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఓపెన్గా చెప్పుకుంటున్నారు.